ఇవాల్టి నుంచి అంటే 9వ తేదీన ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను మిర్చి యార్డులు ఓపెన్ కాబోతా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరు మిర్చి యార్డు గురించి అప్డేట్ ఇవ్వాలంటే గుంటూరు మెయిన్ రోడ్లోంచి చైనా నుంచి కంటైనర్లు చాలా ఎక్కువగా వచ్చి పార్కింగ్లో ఉన్నాయి. ఎందుకంటే చైనా నుంచి ఆర్డర్స్ వచ్చాయట. చైనా నుంచి ఆర్డర్స్ రాగానే ఇవాళ ఉదయం 7-7:30కి మార్కెట్ ఓపెన్ కాగానే జెండా పాటల్లో పాల్గొని చైనా నుంచి కొనుగోలు చేసి ఆ యొక్క మిర్చి ఆ కంటైనర్లో లోడ్ చేసి ఎగుమతి చేస్తారట. ఈ విషయాన్ని పొద్దున్నే కంటైనర్లు చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక విషయానికి వెళ్తే ఈరోజే మార్కెట్ యార్డు ఓపెన్, కానీ నిన్న సాయంత్రమే గేట్లు తెరిచారు. మిర్చి స్టాకుని యార్డుల్లో ఎక్కడైతే కమిషన్కి పెడతారో అక్కడ లారీలని స్టోర్ చేయడం కోసం నిన్న సాయంత్రం 5 గంటలకే మిర్చి యార్డు గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ పాటికే మిర్చి యార్డు ఓపెన్ అయ్యి జెండా పాటలు కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఖమ్మం మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి. మనకి ఈ రెండు మార్కెట్ల నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్న రోజుల్లో మన మిర్చికి అయితే ఒక 1000 రూపాయల నుంచి 1500 వరకు రేటు పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చైనా నుంచి అయితే కంటైనర్లు వచ్చాయి. గుంటూరులో మన హైవేలో పార్క్ చేసి ఉన్నాయి. చైనా నుంచి ఎన్ని టిక్కీల సరుకు ఆర్డర్ వచ్చాయన్న విషయం ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది. ఏ రకాలు ఎంత కొనుగోలు చేశారన్న విషయం కూడా ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది. మొత్తానికి మనకు చైనా దేశానికే ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. చెన్నైలోని కృష్ణపట్నం పోర్టు నుంచి, ఆ పోర్టు నుంచే మన గుంటూరు కానీ ఖమ్మం మిర్చి ఆర్డర్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఎక్స్పోర్ట్ వెళ్ళడానికి 2 నెలల ముందే మాట్లాడుకోవడం, కమిషనర్లతో మధ్యలో ఉన్నటువంటి దళారులతో మాట్లాడుకోవడం జరుగుతుందట. పలానా రేటులో పలానా క్వాలిటీ సరుకు కావాలని చెప్పేసి ముందుగానే మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పేసి సమాచారం. ఖమ్మము, వరంగల్, గుంటూరు మార్కెట్ కు సంబంధించి ముందుగానే కమిషన్ అంటే మధ్యవర్తులతో మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మిర్చి ధరలు 2 రాష్ట్రాల్లో క్వాలిటీ ఉన్నటువంటి ఏసీ తేజ రకానికి వచ్చేసి 13,000, 14,000 మా అంటే 15,000 రూపాయల వరకు ఎక్కువగా కొనుగోలు జరిగి ఉన్నాయి. మార్కెట్ క్లోజ్ లో ఉన్నప్పటికీ కూడా కోల్డ్ స్టోరేజ్ దగ్గర, రైతుల ఇళ్ల దగ్గర జరిగినటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు మిర్చి యార్డులు ఓపెన్ అయిన తర్వాత ఏ రేటు పలుకుతుందా అనే విషయంలో ఇంకా సందిగ్ధత ఉంది. ఒక 1000 రూపాయలు, 1500 రూపాయలు పెరుగుతుంది రేట్ అని ఆశాభావంతోనే ఉన్నాడు రైతు. ఎందుకంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఎక్కువగా రావడంతో రైతుల్లో ఈ ఆశ మొదలైంది. ఖమ్మం, వరంగల్, తర్వాత గుంటూరు మిర్చి యార్డు విషయానికి మిర్చి బస్తాలను కొనుగోలు చేయడానికైతే నిన్న సాయంత్రమే లారీలు, ఆటోలు, చిన్న చిన్న మినీ వ్యాన్లలో కూడా స్టాక్ వచ్చి మార్కెట్ యార్డ్లో ఉంది. ఖచ్చితంగా మిర్చి ధర ఈ రోజు అంటే ఈ సోమవారం రోజే పెరుగుతుందనే ఛాన్స్ అయితే లేదు. జెండా పాట మొదలైన తర్వాత ఈ రోజు, రేపు, ఎల్లుండిలో ఏదో ఒక రోజు కొంచెం రేటు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ సడన్ గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే రేట్లు పెరుగుతాయని చెప్పలేం. రోజుకి 100-200 పెరుగుతూ 10 రోజులకి వెళ్ళేటప్పటికి 2,000 రూపాయలు పెరిగే అవకాశం ఉందని అనుభవజ్ఞులు చెప్తా ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి అయితే ఏ క్వాలిటీ ఏ ధర పలుకుతుందన్న విషయం పూర్తి సమాచారం రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.